Hello students, welcome to విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ టాపిక్లో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పర్సన్ని ఎలా ఎలక్ట్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్లో స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది ఓటర్స్ ఎవరెవరు, అంటే ఎవరెవరు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈచ్ ఓటర్ ఒక వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇండియాలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎందుకు పీపుల్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయట్లేదు సార్, ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు అనే దాని గురించి కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఓటర్స్ ఎవరు. సో మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఓటర్స్ ఓన్లీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. సో ఇక్కడ ఎమ్మెల్యేస్ అంటే ఎవరు? ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మాత్రమే. అంటే ఎమ్మెల్సీస్ నాట్ ఎలిజిబుల్, నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కూడా నాట్ ఎలిజిబుల్. సెంట్రల్ విషయానికి వస్తే ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్ మాత్రమే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. నామినేటెడ్ ఎంపీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచేరి అండ్ ఢిల్లీ. ఈ యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇక్కడ ఎవరెవరు ఓటర్స్? ఇక్కడ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ పుడుచేరి. వీళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్లో ఓట్ చేయడానికి ఎలిజిబుల్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్కి కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్స్? ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. సో ఈ ఈచ్ ఓటర్ ఒక వాల్యూని మనం డిటర్మైన్ చేయడానికి ఒక క్యాలిక్యులేషన్స్ అనేది మనం చేద్దాం. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడానికని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. అదేంటి? ఏదో ఒక స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నేను నా కన్వీనియన్స్ కోసమని మధ్యప్రదేశ్ అనే ఒక స్టేట్ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. ఆ ఎగ్జాంపుల్ ఏ విధంగా వాడుతున్నానో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే. సో మనకు ఒక ఫార్ములా ఉందండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ ఫార్ములా ఏంటి? టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇంటూ 1/1000. ఇది ఫార్ములా. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే. సో టోటల్ పాపులేషన్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ అనేది ఒక స్టేట్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, ఈ పాపులేషన్ విషయంలో 1971 సెన్సెస్లో ఉన్న పాపులేషన్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రజెంట్ మన దగ్గర 2011 సెన్సెస్ ఉన్నా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా 1971 సెన్సెసే యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం అదే యూజ్ చేద్దాం. సో మధ్యప్రదేశ్ టోటల్ పాపులేషన్ 1971 సెన్సెస్ పరంగా అయితే 3,17,180 డివైడెడ్ బై ఇక్కడ ఎవరు? టోటల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ద స్టేట్ అని ఉంది కదా. మధ్యప్రదేశ్లో టోటల్ ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడ 1971 ఉన్న ఎమ్మెల్యేస్ కాదు, ప్రెసెంట్ డే ఉన్న ఎమ్మెల్యేస్ని ఇక్కడ రాయండి. 230 టోటల్ ఎమ్మెల్యేస్. సో మీరు ఒకవేళ ఆ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే నెంబర్ 130.50 అనే నెంబర్ వస్తుంది. ఇదేంటి? ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ 1 ఎమ్మెల్యే ఇన్ మధ్యప్రదేశ్. ఎంతది? 130. ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యి మిగతా ఎమ్మెల్యేస్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇన్ మధ్యప్రదేశ్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎలా? ఒక్క ఎమ్మెల్యేకి ఏమో 130, మరి మధ్యప్రదేశ్లో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేస్? 230. సో మన మ్యాథమెటిక్స్లో ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఈ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ 130 ఇంటూ 230 ఎంత వస్తుంది? నెంబర్ 29,900 అని వస్తుంది. ఇదే విధంగా సిమిలర్లీ
మనం టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇన్ 28 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఉత్తి మధ్యప్రదేశ్లో మనం ఈ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ తీసుకుంటే ఎంత వచ్చింది, 29,900 వచ్చింది కదా. అలా డిఫరెంట్ స్టేట్స్లో యూనియన్ టెరిటరీస్లో ఒక నెంబర్ వస్తుంది కదా. వీటన్నిటి నెంబర్స్ని మీరు యాడ్ చేస్తే మనకేమొస్తుంది నెంబర్, మనకేమొస్తుంది టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ వస్తుంది. అది ఒక ల్యాక్స్లో ఉంటుంది నెంబరు, అది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ ద సేమ్ మేనర్ మనం ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి కూడా ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో ఇంతకుముందే మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ ఫార్ములాలో ఉన్న న్యూమరేటర్స్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆ డినామినేటర్స్ నెంబర్స్ అక్కడ మెన్షన్ చేసి న్యూమరేటర్ నెంబర్స్ మెన్షన్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కింద టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ అని ఉంది కదా, అంటే లోక్సభలో అండ్ రాజ్యసభలో. లోక్సభలో 543, రాజ్యసభలో 233. ఇవి రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది, 776 వస్తుంది. సో మీరు ఒకవేళ ఇంతకుముందు మీకు ఇచ్చిన టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్స్ అని ఉంది కదా, ఆ నెంబర్ ఎంత వస్తుందంటే 5,49,474 వస్తుంది డివైడెడ్ బై 776. మీరు ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఎంత, 708. ఇదేంటి వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ, ఎంత అది 708. మరి ఇదే విధంగా టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎంపీస్ ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం ఫార్ములా ఉంది, ఈ 708 ఇంటూ 776 మీరు చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. అది ఎంత ఉంటుంది, 5,49,408. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఆ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ప్లస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎంపీస్ మీరు ఒకవేళ యాడ్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ 5,49,474 ప్లస్ 5,49,408. మీరు 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఎంత అది, 10,98,882. సో ఈ నెంబర్ ఏంటి, ఇది టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. సో ఇంతమంది ఓటర్స్ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఇంతమంది ఓటర్స్ వాళ్ళ ఓటుని ఈ ఎలక్షన్స్లో వినియోగించుకుంటారు. ఎంత ఉంది అక్కడ నెంబర్, 10 lakhs ప్లస్సే ఉంది కదా. సో ఇది ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే క్యాలిక్యులేట్ చేసాం, అండ్ దెన్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఫైనల్గా ఎంతమంది ఓటర్స్ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఒక ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేస్తారనేది చూద్దాం. సో జనరల్గా ఎమ్మెల్యేని ఎంపీని ఎలక్ట్ చేసుకోవడానికి మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. ఆ సిస్టమ్ ఏంటి, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఏంది, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక నియోజకవర్గంలో ఒక 5 to 6 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 5 to 6 ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో ఏదైనా ఒక్క ఎమ్మెల్యేకి ఈ మిగతా ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే ఆ పర్సన్ గెలిచినట్టు మనం డిక్లేర్ చేస్తాం కదా. ఇలా డిక్లేర్ చేస్తే ఈ సిస్టమ్ని మనం ఏమంటాం, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. కానీ ఇక్కడ మనం ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఇది కంప్లీట్గా మనం ఎంపీ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ప్రొసీజర్. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మనకి ఈజీగా అర్థం కావడానికి మనం ఒక శాంపుల్ తీసుకుందాం. ఎలా అంటే, ఇట్ జస్ట్ అస్యూమ్ దట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఒక 4 క్యాండిడేట్స్ ఉన్నారు. లెట్స్ సే A, B, C and D. ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఓటర్స్ ఉన్నారు ఎంతమంది, 10 lakhs ప్లస్ ఓటర్స్ ఉన్నారు కదా. మరి 10 lakhs నెంబర్ తీసుకుంటే మనకి అండర్స్టాండింగ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో సింపుల్గా 15,000 ఓటర్స్ ఉన్నారని అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి 15,000 ఓటర్స్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్లో ఏముందంటే, ఈ ప్రతి ఓటర్ అతను ఓటు ప్రిఫరెన్స్ సిస్టంలో ఫాలో అవ్వాలంటే ఒక ర్యాంకింగ్ ఇవ్వాలి. అతనికి ఏ క్యాండిడేట్ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ క్యాండిడేట్ అతనికి సెకండ్ ప్రిఫరెన్స్, ఏ క్యాండిడేట్ అతనికి థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా
ప్రిఫరెన్స్ ఇవ్వడమే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మొత్తం మనం ఒక అసంప్షన్గా ఏం తీసుకున్నాం, 15,000 ఓట్స్ తీసుకున్నాం కదా. ఈ 15,000 ఓట్స్ అనేవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో బ్యాలెట్ ఎలక్షన్స్ ఓటింగ్ అనేది అయిపోయింది. ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి రిజల్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఫస్ట్ క్యాండిడేట్కి ఏమో 5,250 ఓట్స్ వచ్చాయి. ఇవేంటి, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్స్. క్యాండిడేట్ బికి 4,800, సికి 2,700, డికి 2,250. సో మొత్తం టోటల్ ఎన్ని ఓట్స్, 15,000 ఓట్స్. ఇవన్నీ ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్. అంటే ఏకి 5,250 ఓటర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూస్ చేసుకున్నారు, రైట్. ఒకవేళ ఇది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అయితే ఇక్కడ ఎవరు గెలిచినట్టు, ఏ క్యాండిడేట్ గెలిచినట్టే కదా. కానీ ఇక్కడ మనం ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాం, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం కదా. ఈ సిస్టంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. ఏ ఫార్ములా ఏంటంటే, ఎన్ని ఓట్స్ వస్తే ఒక పర్సన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలిచినట్టు అనే దాని గురించి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై 1 ప్లస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలెక్టెడ్ ప్లస్ 1. ఇది ఫార్ములా అండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్న కదా, ఇక్కడ ఏమొస్తుంది, 15,000 బై 1 ప్లస్ ఎంతమంది క్యాండిడేట్స్ మనం ఎలెక్ట్ చేయాలి, ఓన్లీ 1 పర్సనే కదా. సో మళ్ళీ 1 ప్లస్ 1 అలా మీరు చేసి ఏమొస్తుంది, 7,501. అంటే ఈ 4 క్యాండిడేట్స్లో ఎవరికైనా 7,501 ఓట్స్ వస్తే అతను ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో విన్ అయినట్టు. మరి ఒకవేళ మీరు ఈ స్టాటిస్టికల్ చూసినట్టయితే ఏ క్యాండిడేట్కి కూడా 7,501 ఓట్స్ అయితే రాలేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ రౌండ్కి వెళ్దాం. ఈ ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తామంటే, అందరికంటే లీస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయి, డి క్యాండిడేట్కి వచ్చాయి కదా. సో ఈ డి క్యాండిడేట్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఈ డి క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసినప్పుడు ఆయన ఓట్స్ ఎన్ని ఉన్నాయి, 2,250 ఓట్స్ ఉన్నాయి కదా. ఈ 2,250 ఓట్స్ మనం ఏం చేయాలంటే, ఈ ఓటర్స్ ఒక సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఈ ఓట్స్ అని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, లీస్ట్ ఓట్స్ వచ్చిన క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసి ఆ క్యాండిడేట్కు ఉన్న ఓటర్స్ ఒక సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎవరికైతే వేశారో వాళ్ళకి ఈ ఓట్స్ అని డిస్ట్రిబ్యూట్ చేశాం. సో ఎలా వచ్చిందో చూడండి. ఈ 2,250 ఓట్స్ ఉన్నాయి కదా, ఈ 2,250 ఓటర్స్ ఒక సెకండ్ ప్రిఫరెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఏకేమో 300, బికేమో 1,050, సికేమో 900. సో ఒకసారి మనం స్టార్టింగ్ వచ్చిన ఓట్స్ ప్లస్ ఇప్పుడు మళ్ళీ యాడ్ అయిన ఓట్స్ రెండు యాడ్ చేయండి. సో ఏ క్యాండిడేట్కి ఏమో 5,250 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 5,550, బికేమో 4,800 ప్లస్ 1,050 ఈజ్ ఈక్వల్ టు 5,850, సి క్యాండిడేట్కి ఏమో 2,700 ప్లస్ 900 ఈజ్ ఈక్వల్ టు 3,600. ఒకవేళ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత నెంబర్ రావాలి, 7,501 ఓట్స్ వస్తే ఆ పర్సన్ విన్ అయినట్టు కదా. ఇక్కడ ఎవరికైనా నెంబర్ వచ్చిందా, ఎవ్వరికి రాలే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్తాం. సెకండ్ రౌండ్లో మళ్ళీ సేమ్ ఫాలో అవ్వండి. ఇక్కడ లీస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళని ఎలిమినేట్ చేయండి. ఎవరికి వచ్చాయి ఇక్కడ లీస్ట్ ఓట్స్, సి అనే క్యాండిడేట్కి వచ్చాయి కదా. ఆ సి క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసి ఆ సి క్యాండిడేట్స్ ఓట్స్ తీసుకోండి. ఎన్ని ఉన్నాయి, 3,600 ఓట్స్ ఉన్నాయి కదా. ఈ 3,600 ఓటర్స్ ఒక థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ థర్డ్ ప్రిఫరెన్స్ ఒక ఓట్స్ని ఈ రిమైనింగ్ 2 క్యాండిడేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఏకేమో 1,700 ఓటర్స్ ఉన్నారు అంటే థర్డ్ ప్రిఫరెన్స్గా, బీకేమో 1,900 ఓటర్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఉన్న నెంబర్కి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయండి. సో ఏ క్యాండిడేట్కి ఏమో 5,550 ప్లస్ 1,700 7,250, బి క్యాండిడేట్ ఏమో 5,850 ప్లస్ 1,900 ఈజ్ ఈక్వల్ టు 7,750. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ 7,501. సో ఒక బి క్యాండిడేట్ ఒక ఓట్స్ చూస్తే 7,750 ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, బి క్యాండిడేట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో విన్ అయినట్టు. సో ఒకవేళ ఈ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా ఈ కోటా నెంబర్ రాలేదనుకో, మనం అప్పుడు ఏం చేయాలి, ఫోర్త్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా వెళ్తుంది, ఒక క్యాండిడేట్కి ఈ 7,501 ఓట్స్ వచ్చేదాకా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఈ విధంగా
మనం మన ఇండియన్ ప్రెసిడెంట్ అనేది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఎందుకు సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేస్తున్నారు, మేము ప్రజలతో పాటు ఎలక్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేది చాలామంది అడిగే క్వశ్చన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం. పార్లమెంటరీ సిస్టంలో ప్రెసిడెంట్కి ఓన్లీ నామినల్ పవర్స్ మాత్రమే ఉన్నాయి. రియల్ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి సార్? కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఈ పర్సన్స్కే వీళ్ళకి మాత్రమే రియల్ పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్కి జస్ట్ నామినల్ పవర్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ప్రెసిడెంట్ పీపుల్ నుంచి ఎలక్ట్ చేయడం అంటే చాలా లెంతీ ప్రాసెస్ కదా, చాలా టైం కన్జ్యూమింగ్, చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, చాలా ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది. ఇంత కష్టపడి ఒక ప్రెసిడెంట్ని పీపుల్ నుంచి ఎలక్ట్ చేస్తే ఏమైనా రిజల్ట్ ఉందా అంటే ఏం లేదు. ఎందుకు? ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఉండడం వల్ల మోర్ పవర్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ సపోర్టెడ్ బై కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ కదా. సో ఈ రీజన్స్ వల్ల ప్రెసిడెంట్ అనే పర్సన్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ జస్ట్ సెరిమోనియల్ హెడ్ మాత్రమే. అందుకనే మన ఇండియాలో ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.